హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఈ టైం మనం పూజా స్టోర్ని విజిట్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంట్లో పూజ ప్రిపరేషన్స్ కోసం ఏమేమి థింగ్స్ కావాలో, యూజువల్లీ మనం ఎక్కడికి వెళ్ళాలని కొనుక్కోవాలి ఐటమ్స్, ఇట్లా మనం డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ ఒక చోట దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇదైతే ఇక్కడేనండి, యశ్రావ్ నగర్ కానీ దగ్గరలో ఉండేవాళ్ళు ఈ లొకేషన్కి అయితే విజిట్ చేయండి. ఆస్థా పూజా స్టోర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ అన్ని రకాల పూజ ఐటమ్స్ కానివ్వండి, బ్రాస్ ఐటమ్స్ దగ్గర నుంచి అమ్మవారి డెకరేటివ్ ఐటమ్స్, అలాగే హోమ్ డెకార్స్, మనం పూజకి ఏవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా అన్నిటికీ సంబంధించి అయితే ఇక్కడ ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది. అసలు యాక్చువల్గా శ్రావణ మాసం అంటే గుర్తొచ్చేదే మనకి వ్రతాలు, పూజలు, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం. ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక డివోషన్ ఫీలింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. సోమవారం వచ్చేసి శివుడికి పూజ చేస్తాం. అలాగే వ్రతాలు, మంగళగౌరి వ్రతం కానివ్వండి, వైభవలక్ష్మి వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో చేస్తాం మనం. ఇవన్నీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఆ పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకొని, ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం, పసుపు కుంకుమ రెడీ చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ అట్మాస్ఫియర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఒక స్పెషల్గా. ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యామిలీస్లో ఏంటంటే శ్రావణ మాసంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ షాప్లో అయితే మనం రెగ్యులర్గా వాడే పసుపు కుంకుమ, శాండిల్వుడ్ ఇలాంటి రెగ్యులర్ పూజా ఐటమ్స్ నుంచి అమ్మవారి డెకరేషన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద బ్రాస్ ఐటమ్స్ దగ్గర నుంచి వీటన్నీ కూడా అన్ని రకాల కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. పూజ అయ్యాక లేడీస్కి మనం పసుపు కుంకుమ ఇవ్వడము, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవన్నీ కూడా ఇస్తాం కదా, వాటికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అసలు ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చిన్న డైలీ రెగ్యులర్గా వాడే దియాస్ నుంచి పెద్ద పెద్ద చాలా వెరైటీస్గా పెద్ద పెద్దవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ దీపం వెలిగించడం అంటే మనకి పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది దేవుడి దగ్గర కూర్చొని అలా దీపం వెలిగించడం. ఈవెన్ బిజీ డేస్లో కూడా ఆ కొంచెం సేపు ఆ దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉంటే ఎంతో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే ఈ నెలంతా కూడా మనం ఇంట్లో ఈ పూజ ఎలా చేయాలి, ఆ పూజ ఎలా చేయాలి, ఇలాగే ఆలోచిస్తుంటాం కదా. అమ్మవారి ఫేస్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా కొంతమంది అయితే డెకరేట్ చేసుకుంటారు కదా, ఐస్ ఇవి పెట్టి. ఆర్నమెంట్స్ కూడా ఇక్కడ అన్ని అమ్మవారికి ఆర్నమెంట్స్, జడబిళ్ళలు, ఇట్లా అన్ని రకాలు అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే చాలామంది డెకరేషన్స్ ఇవన్నీ ఓవర్ అనుకుంటారు కదా. నేనేమంటానంటే అవన్నీ కూడా చేసేటప్పుడు మనము ఇదేదో ఫొటోస్ కోసమో వీలాగ్స్ కోసమో చేస్తున్నామని కాకుండా దేవుణ్ణి అందంగా రెడీ చేస్తున్నామని అనుకోవచ్చు కదా. దేవుడికి మంచి ఆసనం ఇస్తున్నామని కనుక మనం ఇలా అనుకుంటే ఇదంతా డెకరేషన్ లాగా అనిపించదు. అలాగని పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసేయమని కాదు, మన పాతకాలం నాటిలాగా తోరణాలు కట్టుకొని డెకరేట్ చిన్న చిన్న పీసెస్ అనేవి పెట్టుకొని స్మాల్ పూజ యాక్సెసరీస్ని మనం నీట్గా అరేంజ్ చేసుకొని సింపుల్గా పూజ రూమ్ని చిన్నగా డెకరేట్ చేసుకోవడం మాత్రం మంచి విషయం అనమాట. పర్సనల్గా నాకైతే డెకరేషన్ కన్నా సింపుల్గా ఫ్లవర్స్, ట్రెడిషనల్ థింగ్స్తో డెకరేట్ చేయడం అనేది ఇష్టము. అలాగే కొన్నిసార్లు మనం ఇలాగ బట్టలు కానివ్వండి, అమ్మవారిని అందంగా పట్టుబట్టలు ఇవి కట్టుకొని ఇలా చేయాలని కూడా మనకు అనిపిస్తుంది కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఏది చేసినా కూడా భక్తితో చేయాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే కర్పూరము, అలాగే అగరబత్తి, ఇవి మనం శాండిల్వుడ్ ఇవి కంపల్సరీ వాడతాం కదా, అవి కూడా అన్నీ కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. మనము వేరే చిన్న కృష్ణుడిని పెట్టుకొని కొన్నిసార్లు మనం పూజ చేసుకోవడానికి వాడుతుంటాం కదా, ఆ కృష్ణుడికి సంబంధించినవి కూడా చాలా ఐటమ్స్ ఇక్కడ ప్రతిదానికి, నాట్ ఓన్లీ ఫర్ శ్రావణ మాసం, మనం ప్రతి పూజకి అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ ఉంది. కుంకుమ భరణాలు చూడండి, మనం రోజు వాడతాం కుంకుమ భరణిని కుంకుమ పెట్టుకోవడానికి. అవి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ నీట్గా ఉన్నాయి, రీజనబుల్ అండ్ నీట్. ఇంతసేపు ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. శ్రావణ మాసం గురించి ఒక చిన్న కథ ఉందన్నమాట. అంటే అది పురాణ కథ. ఈ పురాణ కథ ప్రకారం ఏంటంటే శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం అని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. ఈ మాసంలో దేవతలను భక్తి సంప్రదాయాలతో పూజిస్తే వాళ్ళ మంచి ఫలితాలు మనకి లభిస్తాయని కూడా నమ్మకం ఉంటుందన్నమాట. శ్రావణ మాసం అంటే అసలు లార్డ్ శివకి స్పెషల్గా పూజ చేస్తారు. శివ పార్వతులని స్మరించుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ ఉపవాసం కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కూడా చాలా స్పెషల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీటన్నిటికీ కూడా పురాణ కథలు అనేవి ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వ్రత కథ మీకు తెలిసే ఉంటుంది కదా, అదే చారుమతి కదండి. ఒకప్పుడు చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన మహిళ ఉండేది. అయితే ఆమె భక్తికి ఆమె బాగా పూజలు చేసేదన్నమాట. అయితే అప్పుడు ఆమెకు ఒక లక్ష్మీదేవి కళ్ళలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ మాత రూపంలో పూజించమని చెప్పిందట ఆవిడ కళ్ళలోకి వచ్చి చారుమతికి. అయితే ఆ చారుమతి అనే ఆవిడ ఏం చేశారంటే ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి
వేరే వాళ్ళకి అంటే తన చుట్టూ ఉన్న ముత్తైదువులు ఇంకొంతమందికి చెప్పి, కొంతమంది ఆడవాళ్ళకి చెప్పి అందరితో కలిసి ఆవిడ కూడా వరలక్ష్మి వ్రతం చేయాలని చెప్పేసి అనుకొని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వరలక్ష్మి వ్రతం చేశారనమాట. చేసిన తర్వాత ఏం చేశారంటే అందరికీ కూడా తాంబూలం ఇవి ఇచ్చి పంపించారు. అయితే ఆవిడ ఆ తర్వాత తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి తను చాలా హ్యాపీగా ఉన్నానని, మంచి శుభ ఫలితాలు కలిగాయని చెప్పేసి ఆవిడ చెప్పారని, దాని ద్వారా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటారు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది. అయితే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కుటుంబ సౌభాగ్యము, ఆరోగ్యము, హ్యాపీనెస్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి అంటారు. అసలు ఈ లక్ష్మీదేవినికి మనకి ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తారు, సముద్ర మథనం గురించి. ఇది అందరికీ తెలిసిందే కదా, సముద్ర మథనం లక్ష్మీదేవి కథ ఉంటుంది కదా. అయితే అదే దేవతలు రాక్షసులు వచ్చేసి క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి, అలాగే అప్పుడు మహావిష్ణువు వచ్చేసి ఆ లక్ష్మీదేవిని భారీగా స్వీకరించినట్టు, దీని గురించి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవికి మనం పూజ చేయడం వల్ల కూడా మనకి ఆ సిరి సంపద, సంతోషం, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతాయని చెప్పేసి కూడా మనకి చెప్తారు. ఇది తర్వాత ఈ ఈ క్షీరసాగర మథనం టైంలోనే కదా శివుడు నీలకంఠుడయ్యాడు కదా. అదే క్షీరసాగర మథనంలో వచ్చిన విషాన్ని తీసుకునే కదా హాలాహల విషం తీసుకొని శివుడికి నీలకంఠం వచ్చింది అని. అందుకనే ఎస్పెషల్లీ ఈ శ్రావణ మాసంలో సోమవారాలు శివుడికి పూజ చేస్తారండి. ఉపవాసాలు ఉండి చాలామంది పూజ చేస్తారు. అలాగే లక్ష్మీదేవికి శుక్రవారాలు వస్తే లక్ష్మీదేవికి కూడా చేస్తాం. అలాగే శ్రావణ మంగళవారాలు వచ్చినప్పుడు మనం మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారు. మంగళగౌరి వ్రతానికి అసలు చాలా పార్వతీదేవిని మంగళగౌరి రూపంలో పూజిస్తూ ఉంటారనమాట. ఈ నెలలో ప్రతిదీ అందరినీ కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకే ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది మన ఇంటికి, ఒక డివోషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని శ్రావణ మాసం రాగానే మనం ఇళ్ళని పూలతోటి తోరణాలతోటి ఈ పూజా మందిరం కానీ ఇల్లు కానీ మొత్తం కూడా మనం డెకరేట్ చేసేసుకుంటాం. అయితే చాలామంది కూడా ఉపవాసాలు చేస్తూ వ్రతాలు చేసుకుంటూ ప్రత్యేకంగా కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. మనం ఎస్పెషల్లీ ఇంకా దేవాలయాలకు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. అలాగే అభిషేకాలు చేయించుకోవడం, దేవుణ్ణి ఫుల్గా తలుచుకుంటూ ఉండడం చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి టైంలో మనం ఇంట్లో కొంచెం అన్ని రకాలుగా కూడా అరేంజ్ చేసుకోవడానికి, పూజలు అవి చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే మనకి షాప్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు ఆస్థా పూజా స్టోర్కి అయితే వెళ్ళిపోయి మీకు కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేసుకోండి. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవి చూసారా, పసుపు కుంకుమ, అలాగే వాటితో పాటు మనకి ఎవరికన్నా ఏమన్నా అదే వచ్చిన ముత్తైదువులకి ఇస్తుంటాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి చిన్న ప్యాకింగ్ దగ్గర నుంచి బాక్సెస్ ఫామ్లో ఉన్నాయి. అలాగే బ్రాస్ ఐటమ్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా సరే అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ తోరణాలు అనమాట. తోరణాల్లో డిఫరెంట్ వెరైటీస్ తోరణాలు కూడా ఉన్నాయి. మనం ఇంతకుముందు అన్నీ చూసాం అనమాట. ఇక్కడ మీకు దొరకని వస్తువు అయితే లేదు. బుక్స్, అలాగే ఈ కృష్ణ గెటప్కి ఇవి చూసారా, కృష్ణ గెటప్ కావాల్సినవి అండ్ తోరణాలు చిన్నవి మనము అక్కడ అమ్మవారి దగ్గర కొంతమంది అకేషనల్గా వాడుతూ ఉంటారు కదా, కొన్ని రకాల పూజలకి ఇవి అవసరం అవుతాయి. చిన్న తిరగలు కానివ్వండి, ఇది శాస్త్ర ప్రకారం పెడుతూ ఉంటారు. అలాంటి వాటికి కావాల్సినవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చెక్క బొమ్మలు మన పూజల్లో ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనం ఎటువంటి డెకరేషన్ చేయాలన్నా మన స్టైల్, మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, మన ఇంటిని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీరు బాస్కెట్ ఇది చూసారా, బాస్కెట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అలాగే మనం బొట్టు పెట్టడానికి, తాంబూలం ఇవ్వడానికి, దేవుడి ముందు అన్నీ అవైలబుల్లో పెట్టుకోవడానికి రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది అయితే మనం పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారి ముందు అన్ని అవైలబుల్లో దగ్గర పెట్టేసుకొని మనం పూజ చేసుకోవడానికి. ఇవి గుడిలో వాడతారు కదా, నైవేద్యం పెట్టేటప్పుడు వాడేవి. అలాగే మనకి గుమ్మం డెకరేషన్స్, రంగోలీ స్టెన్సిల్స్ అన్ని రకాలు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. మీకు ఎటువంటి ఐటమ్ ఏది కావాలన్నా కూడా ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేయండి. ఆస్థా పూజా స్టోర్. స్టిక్కర్స్, అలాగే మనం గుమ్మం బయట పెట్టడానికి కానివ్వండి, చేతికి కట్టుకోవడానికి, అలాగే మనకి కొంతమంది నెమలిపించాలు కూడా పెడుతూ ఉంటారు కదా, అవి డెకరేషన్కి రెగ్యులర్గా వాడే పూజా స్టోర్లో మనం రెగ్యులర్గా వాడే నూనె, ఇవన్నీ కూడా అన్ని రకాలు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పూజా స్టోర్లో. అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఈ మధ్యకాలంలో మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా వాడుతున్నాం కదా. నేను ఒకటి తీసుకున్నానండి, బాగుంది. కృష్ణ డిజైన్స్ కూడా ఉన్నాయి. అలాగే చాలా 2-3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట వాటిలో కూడా. ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా 25 రూపీస్ ఈచ్, అంతే. ఒక్కటి 25 రూపీస్ అట్లానే ఉన్నాయి.
ఇంకో వెరైటీ ఉంది. అదైతే అసలు ఇంకా మనకు ఊడను కూడా ఊడదు. నేను అది తీసుకున్నాను 35 రూపీస్ అట్లా అనమాట. 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది చూడండి అగరబత్తి కలెక్షన్ కానీ ఎంత బ్రాస్ కలెక్షన్ కూడా అసలు ఎంతో బాగుందండి. బ్రాస్లో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇది రోడ్డు పక్కనే ఉంది కదా, అన్నీ అందుకని ప్యాకింగ్ చేసి ఉంచారు. బట్ అసలు అవి చూస్తే వెయిట్ కూడా బాగున్నాయి. ఇవి మట్టివి ఉన్నవి మనకి, అలాగే బ్రాస్వి ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. పెద్దవి, చిన్నవి, మరీ చిన్నవి అట్లా అగరబత్తి స్టాండ్స్ అన్ని రకాలు అవైలబుల్లో ఉన్నాయి. ప్రమిదలు, దీపాలు, దియాస్ బాగున్నాయి. ఇవన్నీ కూడా కలెక్షన్ అనేది. బ్రాస్ ఐటమ్స్ కూడా అన్ని రీజనబుల్గా ఇచ్చేస్తున్నారండి వీళ్ళు. వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా సరే దగ్గరలో ఉంటే వచ్చి మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ ఏదైనా సరే నచ్చితే మీరు కొనుక్కోండి. ప్రైసెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి అసలు. ఇక్కడ ఏ కలెక్షన్ ఉంది ఇది లేదు అని లేదండి. అభిషేకానికి సంబంధించినవి అన్ని రకాల వెరైటీస్, బ్రాస్ ఐటమ్స్, చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని రకాలు అవైలబుల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకైతే ఇవి నచ్చాయి. మనం గణేష్ పెట్టాలన్నా, లేదా ఇప్పుడు ఏదైనా చిన్నది లక్ష్మీదేవిదో ఏదైనా సరే మనం రెగ్యులర్గా పెట్టుకోవాలనుకుంటే ఆసనాలు ఉంటాయి కదా, అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కలెక్షన్ అయితే ఫుల్ ఆఫ్ కలెక్షన్. షాప్ కూడా చాలా చిన్నదేం కాదండి, పెద్దగా ఉంది. అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓన్లీ వన్ స్టాప్ ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ పూజ ఐ కెన్ సే. మనం మామూలుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటికి సంబంధించి కూడా చూడండి కలెక్షన్ ఎంతైతే ఉందో. నేను లాంగ్ వ్యూలో తీస్తున్నాను ఇదంతా కూడా. ఇదండి ఓవరాల్గా అయితే షాప్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టారు, చాలా అందంగా ఉంది. ఇలా డెకరేట్ చేసుకోవడానికి మనం లక్ష్మీ అమ్మవారిని ఇలా పెట్టుకోవడానికి లోటస్, అలాగే అమ్మ వెల్కమ్ చెప్పడానికి ఇట్లా ప్రతిదీ ఒక ఈ ప్రమిదలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా అన్నీ అంత నీట్గా ఉంది. ఇది డిస్ప్లే ఇక్కడ పెట్టారు, ఇది ఒకటి చాలా బాగుంది. ఇదండి ఈరోజుటి వీలాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, welcome back to my channel, me with myself Lalita.